ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఈ రోజు వీడియోలోని టేస్టీ చాక్లెట్స్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నా ప్రీవియస్ వీడియోలోని వైట్ చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూపించాను. ఇన్ కేస్ అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి రెగ్యులర్ చాక్లెట్. సో ఈ చాక్లెట్ చేయడానికి మనం కొన్ని టిప్స్ గానీ పాటించామంటే బయట దొరికే చాక్లెట్స్ లాంటి టేస్ట్ మనకు కూడా వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పిల్లలు ఒక్కసారి ఇలా ఇంట్లో తయారు చేసుకున్న చాక్లెట్స్ టేస్ట్ చూసారంటే ఇంకా బయట చాక్లెట్స్ అస్సలు అడగరు. సో మీరు కూడా ట్రై చేయండి. మనం స్పెషల్ అకేషన్స్ కి స్వీట్స్ చేస్తాం కదా, సో ఈసారి స్వీట్స్ తో పాటు ఇలా ఇంట్లోనే చాక్లెట్స్ ని తయారు చేయండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చాక్లెట్ తయారు చేయడానికి మనకి మెయిన్ గా ఇలా కాంపౌండ్స్ కావాలి. నేను తీసుకున్న కాంపౌండ్ వచ్చేసి మోర్డే కంపెనీది. మీరు ఇదే తీసుకోవాలని ఏమీ లేదు. ఇందులో 2M ఉంటది, మోర్విల్లా ఉంటది, ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి. మీరు ఏ కాంపౌండ్ తోనైనా ఈ చాక్లెట్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాక్లెట్ ని తయారు చేసుకోవడం కోసం డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ రెండు ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను, 1:1. ఈ కాంపౌండ్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కరిగించుకోవాలి. సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఈ కాంపౌండ్స్ ని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న పీసెస్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనైతే కరిగించాను. సో ఇలా కరిగించిన తర్వాత అది కరిగిపోయింది కదా అని చెప్పేసి మీరు ఆ కాంపౌండ్ అయితే పక్కన వదిలేయొద్దు. కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనైతే మనం అది మిక్స్ చేస్తాం కదా, సో చాక్లెట్ ని కూడా అలాగే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అలా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి చాక్లెట్ అనేది మంచిగా సాఫ్ట్ గా షైనీగా అయితే వస్తుంది. కరిగిపోయింది కదా అని చెప్పేసి మనం కానీ పక్కన వదిలేస్తే మళ్ళీ మనకి ఈ కాంపౌండ్ లిక్విడ్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది. సో మనం మళ్ళీ డబుల్ బాయిలింగ్ చేసినా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. సో ఇదొక చిన్న టిప్. సో మనం ఎంత మిక్స్ చేస్తే మనకి చాక్లెట్ అనేది అంత షైనీగా వస్తుంది. ఇంకా కాంపౌండ్ ని కరిగించేసుకున్న తర్వాత అది ఇలా మౌల్స్ లోకి అయితే ఫిల్ చేసేసుకోవాలి. సో మనం స్పూన్ తో వేసినా కూడా ఎంతో కొంత వేస్టేజ్ అయితే ఉంటుంది. సో అందుకోసమని ఇలా ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులోకి ఈ కాంపౌండ్ లిక్విడ్ అంతా వేసేసుకొని ఇలా ఈజీగా అయితే మనం ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. చాక్లెట్ ఫిల్లింగ్ కి ముందు ఈ మౌల్స్ ని నీట్ గా టిష్యూతో అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా డస్ట్ అది ఉంటే మనకి క్లీన్ అయిపోతుంది. ఈ చాక్లెట్స్ తయారు చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ చాలా క్లీన్ గా ఉండాలి అండ్ అస్సలు తడిగా ఉండకూడదు. చిన్న తడి తగిలినా కూడా మనకి చాక్లెట్స్ అనేవి పాడైపోతాయి. ఇంక ఈ మౌల్స్ లోకి చాక్లెట్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 times అయితే ఇలా ట్యాప్ చేసేసుకోండి. మధ్యలో ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ అవి ఉంటే మనకి క్లియర్ అయిపోతాయి. ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మౌల్స్ ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఒక 5 minutes ఉంచితే చాలు, చాక్లెట్స్ అనేవి మనకి సెట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి క్లైమేట్ కూల్ గా ఉంది కాబట్టి 5 minutes చాలు. అంతకన్నా ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ చాక్లెట్స్ కి చెమ్ అనేది అంటే తడిగా అయితే వచ్చేస్తుంది. కాబట్టి 5 minutes ఉంచితే చాలు, మనకి పర్ఫెక్ట్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. నేను ఈ చాక్లెట్స్ తో పాటు వైట్ చాక్లెట్స్ కూడా కొంత ఫిల్లింగ్ ఉంటే అది కూడా వేసేసాను. సో ఇక్కడ నాకు 2 different చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకటి రెగ్యులర్ చాక్లెట్, ఇంకోటి వచ్చేసి వైట్ చాక్లెట్. సో ఒక మౌల్డ్ లోని నాకు ఇలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్, సర్కిల్, ఇలా మనకి చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి లవ్ సింబల్ మౌల్డ్. సో ఇలా మనకి ఏ షేప్స్ కావాలనుకుంటే ఆ షేప్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ నేను ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ వచ్చేసి ప్లెయిన్. మీకు కావాలనుకుంటే ఇందులోనే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీడియోలో చూస్తున్నారు కదా చాక్లెట్స్ ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోతున్నాయో. ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes చాలు చాక్లెట్ సెట్ అయిపోవడానికి. అండ్ ఓవరాల్ గా చాక్లెట్ ప్రాసెస్ చేయడానికి మనకి హార్డ్లీ ఒక 10 to 15 minutes పడుతుంది. అంతకు మించి ఎక్కువ పట్టదు. మనం బయట కొనుక్కునే చాక్లెట్స్ వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తారు, ఎప్పుడు ప్యాక్ చేస్తారు, ఇవేవి మనకు తెలియదు కదా. అదే ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న చాక్లెట్స్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే పెట్టొచ్చు. ఎందుకంటే ఇవి ఫ్రెష్ అండ్ హైజీనిక్ గా తయారు చేస్తాం కాబట్టి. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన చాక్లెట్స్ వచ్చేసి బేసిక్ ఇవి. సో ఈజీగా ఎవరైనా తయారు చేసేసుకోవచ్చు. ఇందులోనే మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్లేవర్స్ ఉంటాయి, నట్ చాక్లెట్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బేసిక్ అన్నమాట. మనకు కావాలి అని అనుకుంటే ప్లెయిన్ డార్క్ కూడా చేయొచ్చు, మిల్క్ కాంపౌండ్ యాడ్ చేయకుండా. ఇంకెక్కడ నాకైతే పర్ఫెక్ట్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చూసారు కదా, డిమోల్డ్ చేసిన తర్వాత మనకి చాక్లెట్ కరగడం గానీ అలాంటిది ఏమీ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. అండ్ పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.